నమస్తే. ప్రకృతి చాలా అద్భుతమైంది. ఎప్పుడో ఏర్పడ్డది. చెట్లు, పుట్టలు, గుట్టలు చాలా అద్భుతం అనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా తీసుకోండి, మన తెలంగాణలో తీసుకోండి, గుట్టలు, పుట్టలు, చెట్లు ఏవైనా కానీ అదొక అద్భుత సృష్టి, ఒక మహిమది. కానీ అలాంటి ప్రకృతి వినాశనం అవుతుంది. మనం ప్రకృతిని వినాశనం చేస్తున్నాం, నాశనం చేస్తున్నాం, ధ్వంసం చేస్తున్నాం. ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది. అంటే ప్రజలను, మనుషులను, పశు పక్షాదులకు ఇబ్బంది కలుగుతుంది. కారణం ఏంది? చెట్లను బతకనిస్తలేం, గుట్టలను బతకనిస్తలేం, పుట్టలను బతకనిస్తలేం, అడవులను రక్షిస్తలేం. ఎక్కడికెక్కడ నరుకుడు, స్మగ్లింగు, కథ కార్ఖాన అంతా మీకు తెలుసు. పచ్చదనాన్ని లేకుండా చేస్తున్నాం. ఇంకా మైనింగ్ మాఫియా అయితే మీకు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మైనింగ్ మాఫియా అయితే రాకెట్ వేగంతో దూసుకెళ్తారు, విరుచుకుపడుతున్నారు, రెచ్చిపోతున్నారు. మీరు చూడండి, అద్భుతంగా ఏర్పడ్డటువంటి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుట్టలను, పుట్టలను తవ్వేస్తున్నారు ఎక్కడికక్కడ. మొత్తం ఓపెన్ కాస్ట్ మైనింగ్, భూగర్భ మైనింగ్ ఏదైనా అనుకోండి, మీరు గుట్టలు, మట్టి అంతా ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మైనింగ్ అడ్డగోలుగా జరుగుతుంది. దానివల్ల ప్రకృతి వినాశనం జరుగుతుంది. గాలి కాలుష్యం, వాయు కాలుష్యం, ప్రజలకు రోగాలు రావడం, అడవులు కుంచుకుపోవడం, నశించిపోవడం, పశుపక్షాదులు, అవి పక్షులు అనుకోండి, జంతువులు అనుకోండి, అన్నీ వాటికి జీవనాధారం లేకుండా పోతున్నాయి. అందుకే కోతులని ఊర్లలో వచ్చి పడ్డాయి. అంటే ప్రకృతిని మనం ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తుంది, మనం ద్వేషిస్తే అది మనల్ని ద్వేషిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పినంటే, ఒక మైనింగ్ మాఫియా చేస్తున్నటువంటి అరాచకాలు మామూలుగా లేవు. ఒక వార్త వచ్చింది, ఒక బాధితుడు మనల్ని సంప్రదించిండు. ఇట్లా మా మా తండ పక్కనే మైనింగ్ జరుగుతుంది, గ్రానైట్ రాళ్ళ కోసం క్రషర్ మిషన్లు అంతా. అంటే ఆ తండ, ఇప్పుడు తండలు అంటే మామూలుగా అడవుల పక్కనే ఉంటాయి, అడవులలో ఉంటాయి, దాదాపు గుట్టలు పుట్టలు ఉంటాయి ఎక్కువ. అక్కడ మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. అసలు డ్రిల్లింగ్ మిషన్లు, ఆ పొగ వాతావరణంతో వాళ్ళకు రోగాలు వచ్చిపోతున్నాయట. ఇదంతా ఎక్కడుందంటే రంగారెడ్డి డిస్టిక్, కల్వకుర్తి నియోజకవర్గం, కర్తాల్ మండలం, బాలాజీ నగర్ తండ. ఆ తండల మైనింగ్ జరుగుతుందంట. పక్కనే తండ ఉంటే పక్కనే గుట్ట ఉంటుంది కదా, మొత్తం ఎక్కడికక్కడ పెద్ద పెద్ద యంత్రాలతోటి గుట్టను తొలుస్తూ, ఆ సౌండ్లు, భారీ శబ్దాలు, పొగ, వాతావరణం, ఆ దుమ్ము ధూళితోటి మొత్తం ఇండ్లు నెర్రలు వాళ్తున్నాయంట. శ్వాసకోశ వ్యాధులు, ముక్కు ఇన్ఫెక్షన్లు, గుండెపోట్లు, అసలు రకరకాలుగా నైట్ పూట అయితే నిద్రనే ఉండలేదంట. ఇదంతా ఎవరిది ఉంటుంది? ప్రభుత్వం వస్తూ ఉంటుంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకెవరిదో ఉంటుంది కదా, వాళ్ళకి తెలియకుండా అయితే జరగదు కదా. అసలు ఏం జరిగిందంటే ఈ వార్త ఒకసారి చూద్దాం మనం, మీకు వీడియోలు కూడా చూపిస్తా. అక్రమ మైనింగ్తో బెంబెలెత్తుతున్న గ్రామ ప్రజలు, భారీ శబ్దాలతో గుండెపోటు ముప్పు, దుమ్ముతో ఆరోగ్యంపై ప్రభావం, ముంచుకొస్తున్న విధ్వంసం. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలంలోని బాలాజీ నగర్ తండాలో అక్రమ మైనింగ్ కార్యక్రమాలు గ్రామ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా కొనసాగుతున్న మైనింగ్ కారణంగా భారీ యంత్రాల శబ్దాలు, పేలుళ్ళు ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రి వేళల్లో కూడా శబ్ద కాలుష్యం అధికంగా ఉండడంతో చిన్నపిల్లలు, వృద్ధులు నిద్ర లేమితో ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైనా ప్రమాదం సంభవిస్తుందనే భయం గ్రామాల్లో నెలకొన్నది. మైనింగ్ వల్ల ఎగిసిపడుతున్న దుమ్ము గ్రామమంతా వ్యాపించి ప్రజల్లో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా శ్వాసకోశ, కంటి సమస్యలు అధికమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. భారీ శబ్దాల కారణంగా వృద్ధుల్లో గుండెపోటు ముప్పు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారట. ఏంది ఇది? గ్రామంలో పర్యావరణ నష్టం పెరుగుతూ జీవన నాణ్యత దెబ్బతింటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా కొనసాగుతున్న ఈ మైనింగ్పై వెంటనే చర్యలు తీసుకొని ప్రజలకు ఉపశమనం కలిగించాలని అధికారులను కోరుతున్నారు వాళ్ళు. ఇగో ఇదంతా గుట్ట ప్రాంతం మైనింగ్. ఏంది ఇది? ఓపెన్ కాస్ట్ మైనింగ్. అంటే గ్రానైట్ రాళ్ళ కోసం, క్రషర్ల కంకర కోసం ఇదంతా జరిగే మైనింగ్. తర్వాత ఇదొక ఫోటో, మీకు వీడియోలు కూడా ఉన్నాయి చూడండి. ఇగో ఇది ఏం దుమ్మిది, పక్కనే ఉంటుందంట తండ, బాలాజీ నగర్ తండ పక్కనే ఉంటుంది. ఇక 24 గంటలు ఇదే పనిగా, 24 గంటలు ఇదే. ఈ డ్రిల్లింగ్ మిషన్లు, యంత్రాలు, శబ్దాలు, ఆ గుట్టను పేల్చడం, చిన్న అవి పెడతారుగా చిన్న చిన్న బాంబులు, అవి పెట్టి పేల్చడం. ఒక చూడు. తర్వాత ఇది ఒకటి చూడండి. ఇగో ఇది క్రషర్ మిషన్, అది క్రషర్ మిషన్ అంటారు, డ్రిల్లింగ్ మిషన్ ట్రాక్టర్ తోటి. ఇగో
ఈ దుమ్ము ఎంత పోతుంది చూడండి. ఇక్కడ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలో లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రులు ముఖ్యమంత్రి అక్కడ జీవిస్తారా? ప్రకృతిని కూడా బతకనిస్తలేరు అంటే ఏం చేయాలి వీళ్ళను? ఇప్పుడు తండాలల్లో ప్రకృతి అద్భుతంగా ఉంటుంది, గుట్టలు ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది. వీళ్ళంతా అధికార మతంతో పోయి ఆ తండాలను కూడా కబ్జా చేసిన పరిస్థితి ఉంది. ఈ ఈ ఒకసారి ఫోన్ చేద్దాం. ఈ తండాకు సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నాడు. హలో హలో బ్రదర్, మీరు లైవ్లో ఉన్నారు. చెప్పండి సార్. ఏంది అక్రమ మైనింగ్ అనేది ఒకటి వార్త వచ్చింది కదా? అవును సార్. అదే దీని గురించి మాట్లాడమని మీరు కూడా కొంత చెప్పిండ్రు కదా? అవునవును సార్. అసలు ఈ బాలాజీ నగర్ తండా మీద ఉందా? మీ ఇండ్లు ఉంటాయి కదా, అవును సార్. ఇండ్లకి ఎంత దూరం ఉంటుందండి ఆ మైనింగ్ ఆ గుట్ట? 1 కిలోమీటర్ ఉంటది డిస్టెన్స్. 1 కిలోమీటర్ కూడా ఉండదండి, అది ఒక హాఫ్ కిలోమీటర్ లోపు ఉంటుందా? 1/2 కిలోమీటర్ లోపు ఉంటది. అంటే ఏం జరుగుతున్నాయి మైనింగ్ వల్ల మీకు జరుగుతున్న ఇబ్బందులు ఏంది అసలు? చాలా హెవీ అట్మాస్ఫియర్ బాంబు వేస్తారు వాళ్ళు. ఒకటి కాకుండా ఒకేసారి 2-3 బాంబులు వేసే వల్ల చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలైనా వృద్ధులైనా వాళ్ళు భయపడుతుర్రు. అది అదే విధంగా ఇల్లు మొత్తం జంక్ అవుతుంది, షేక్ అవుతుంది, మొత్తం పర్రేలు బాచినాయి మొత్తం ఇల్లు మొత్తం. ఓకే. అదే మీద సరౌండింగ్ మొత్తం శిల్కల మొత్తం రాళ్ళు పడుతున్నాయి. అక్కడనే మనది రోడ్ ఉంది, చెల్లంపల్లి నుంచి బాలాజీ నగర్ తండకు రోడ్ ఉంది. ఆ రోడ్ పైన పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి. వాళ్ళు పొలం వాళ్ళు కూడా భయపడుతుర్రు. అట్ట చుట్టుపక్కల మొత్తం బోర్లు మొత్తం ఎండిపోయినాయి మొత్తం. అదే విధంగా బాగా మీరు ఫోటోలు పంపించారు, ఒకసారి చూసిరా మీరు? వీడియో చూసినా అసలు లైవ్ కూడా చూపెడతామన్నా మీకు కావాలంటే. ఒక 7ంటికి వేస్తారు, నైట్ టైంలో వేస్తారు బాంబులు వాళ్ళు. అదే అదే ఈ ట్రాక్టర్ తోటే డ్రిల్లింగ్ కొడుతున్నారు, మొత్తం ఆ దుమ్ము బాగా ఘోరంగా వస్తుంది. అదే దుమ్ము కాకుండా ఇంకా ఆ సౌండ్ ఎట్లా అంటే విపరీతంగా హెవీ సౌండ్. అట్మాస్ఫియర్ ఆటమ్స్ అనేది ఎక్కువ వేస్తారు వాళ్ళు. ఓకే. అంటే దానిలో ఇప్పుడు నిద్రలేమి అంటే ఇప్పుడు 24 గంటలు ఉంటుంది మనకు ఒక రోజు. 24 గంటలు నడుస్తూనే ఉంటాయి యంత్రాలు అవి? 24 గంటలు నడుస్తూనే ఉంటాయి. మరి మీరు నిద్ర ఎట్లా పోతున్నారు? అదే కదా సార్, అదే దాని కొరకే పోరాడుతున్నాం కదా. నిద్ర ప్రాబ్లం, ఇవి చిన్న పిల్లలకు ప్రాబ్లం, ముసలిలకు ప్రాబ్లం, అందరికి ప్రాబ్లం. కాకపోతే వీళ్ళు మనం ఎంఆర్ఓ దగ్గర పోతే వాళ్ళు రియాక్షన్ తీసుకుంటారు. మరి రంగారెడ్డి డిస్టిక్ మైనింగ్ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు రియాక్షన్ తీసుకుంటలేరు. ఏమైనా అంటే జియో నంబర్ 4 ద్వారా మేము పర్మిషన్ తీసుకున్నామని వాళ్ళు అంటుర్రు, మైనింగ్ వాళ్ళు అంటుర్రు. వీళ్ళు ఏమంటారు అంటే ఎంఆర్ఓ ఏమంటారు అంటే మేము ఇయ్యలేదు, డిస్టిక్ మైనింగ్ నుంచి వాళ్ళు ఇచ్చిర్రు పర్మిషన్, మేము ఇయ్యలేదు అని ఎంఆర్ఓ అంటారు. మరి అక్కడికి వెళ్తే కలెక్టర్ ఆఫీస్ దగ్గర వెళ్తే మైనింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఏమంటారు అంటే కాదు ఫస్ట్ సర్వే వాళ్ళే ఇస్తారు పర్మిషన్, ఎంఆర్ఓ ఇస్తారు, రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన తర్వాతనే మేము ఇస్తామని వాళ్ళు మైనింగ్ వాళ్ళు అంటారు. అంటే ఒకరిపైన ఒకరు నెట్టుకుంటారు. మరి అది పరిష్కారం అయితే లేదు ఒకరిపైన. అంటే వీళ్ళు పైసలు తీసుకున్నారా ఏందా అనేది తర్వాత విషయం. కానీ ఇదైతే ఇప్పుడు ఆగలేదు, 4 సంవత్సరాలు అయిపోయింది. ఇది మొత్తం 20 సంవత్సరాలు కాంట్రాక్ట్, మొత్తం ఇంకా 16 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉంది. ఇప్పటికే చాలా ఇల్లు మొత్తం అయినా వృద్ధులైనా మొత్తం వీళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు అన్న. మీ ద్వారా మాకు సహకరించి ఏమైనా ఇంకో 10 గురికి చేరేటట్టు చూడండి జరా. ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి కొనసాగుతుంది ఇది? 4 ఏళ్ళు అన్నావు కదా? 4 ఏళ్ళు. అంటే అప్పుడు కాంగ్రెస్ రాలేదు ఇంకా? మరి రాలేదు అంటే బీఆర్ఎస్ ఉన్నది గతంలో. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ వాళ్ళది, అది వాళ్ళ అన్న కొడుకు నడిపిస్తున్నాడు. కానీ జయపాల్ యాదవ్ అదే అట్లానా? అయితే ఇప్పుడు మీ తండను కూడా మొత్తం ఇక ప్రకృతి వినాశనం జరుగుతుంది ఇప్పుడు ఆడ? జరుగుతుంది సార్, చాలా చాలా జరుగుతుంది. చాలా ఎఫెక్ట్ అవుతున్నాం మేము, చాలా పోరాడుతున్నాం దీని. కనీసం నాన్ స్టాప్ గా 4 నెలల నుంచి తిరుగుతున్నాం, అయినా మాకు పట్టించుకుంటలేరు. 4 ఏళ్ల నుంచి తిరుగుతున్నారా? 4 నెలల నుంచి కాన్స్టెంట్ గా తిరుగుతున్నాం. మేము మైనింగ్ రోజు తొలి రోజే మేము ఆపాలని డిమాండ్ చేసినాం. మా ఊరు అందరూ అక్కడ వెళ్ళినాం, స్టార్ట్ చేయకూడదు వేయకూడదు అని మా విలేజ్ వాళ్ళు అందరు వెళ్ళినా
వాళ్ళు అసలు ఇల్లీగల్ గా మొత్తం డబ్బులు వేసి మొత్తం పర్మిషన్ తీసుకున్నారు. కాకపోతే మా విలేజ్ వాళ్ళు ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా డబ్బులు పొలం వాళ్ళకు ఎంతో అంత వాళ్ళు డబ్బులు పడేసారు. వాళ్ళు ఎట్లా ఆలోచించారంటే పొలం ఎట్లయినా వృధా అవుతుంది కదా అని వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే వాళ్ళు అప్పుడు ఆలోచించలేదు అన్నమాట. మా విలేజ్ ఎఫెక్ట్ అవుతుంది, మా ఇల్లు ఎఫెక్ట్ అవుతుంది, మా ఇంట్లో పిల్లలు ఎఫెక్ట్ అవుతారని అంత దూరం ఆలోచించలేదు. వాళ్ళ పర్మిషన్ ఎట్లా తీసుకున్నారంటే మేము చిన్న డ్రిల్లింగ్ చేసుకొని పగలగొడతామని అన్నారు పర్మిషన్ అప్పుడు. ఇప్పుడేమో హెవీ హెవీ బాంబ్స్ చేస్తారు. ఇప్పుడు 80 ఫీట్స్ మొత్తం లోతు. పర్మిషన్ అట్లే తెచ్చుకుంటారు మామూలుగా. పర్మిషన్ చిన్నగానే తెచ్చుకోండి, మేము అంత పెద్ద స్థాయిలో ఏం చేయం మైనింగ్ అని. కానీ పర్మిషన్ తెచ్చుకున్నాక అసలు ప్రతాపం చూపుతారు ఇది. మరి మీరు ఇప్పుడున్న ఎమ్మెల్యేని కలిసిండ్రా? మరి ఏమన్నాడు ఎమ్మెల్యే? కలిసినాం, ఒకసారి కలిసినాం, వస్తా అన్నారు, ఇంకా రాలేదు. మీ ద్వారా కూడా మంత్రులకు చేరేటట్టు చూడండి, జర ఎమ్మెల్యే కూడా చేరేటట్టు చూడండి. సరే సరే, నేను మాట్లాడతా. ఓకేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే ఓకే. ఇప్పుడు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి హలో హలో, ఎమ్మెల్యే గారు ఉన్నారా అండి? మీరండి? నేను మన తొలి వెలుగు నుంచి మాట్లాడుతున్నాను. మీరు లైవ్లో ఉన్నారు. నా పేరు భాను, జర్నలిస్టు. లేదు సార్, అవుట్ ఆఫ్ స్టేషన్. లేరా అంటే కల్వకుర్తినే లేరా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మీ నెంబర్ కూడా ఉండే, ఫోన్ చేసిన. ఎమర్జెన్సీ ఉండేనా? అవునండి, బాధితులు బాలాజీ నగర్ తండా ఉంది కదా, కడతాల్ మండల్, అక్కడ మైనింగ్ జరుగుతుంది కదా, దానివల్ల విపరీతమైన ఇబ్బంది అవుతుందంట. అయితే లేడంటారా ఇప్పుడు ప్రజెంట్? ఓకే, మరలో ఒకసారి చేద్దాం, తప్పదు కదా. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే, ఆయనకు బాధ్యత ఉంది. హలో హలో సార్, నమస్కారం సార్. నమస్తే. మీరు లైవ్లో ఉన్నారు సార్. నేను మన తొలి వెలుగు నుంచి భాను మాట్లాడుతున్నాను సార్. మన తొలి వెలుగు అనే ఛానల్ నుంచి భానును మాట్లాడుతున్నాను సార్, జర్నలిస్టు. ఏ విషయంలో సార్? ఈ బాలాజీ నగర్ తండా, కర్తాల్ మండల్ బాలాజీ నగర్ తండా ఉంది కదా సార్, అది అక్కడ మైనింగ్ జరుగుతుందంట సార్. ఆ తండా ప్రజలు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యిండ్రు. ఆ మైనింగ్ వల్ల విపరీతమైన అనర్థాలు, తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయంట సార్. వాళ్ళకు రోగాలు రావడం, ఇండ్లు పర్రెలు వేయడం, పంట పొలాలు కూడా సరిగ్గా పండుతలేవు అని వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అయినరు. ఒకసారి మీ దగ్గర క్లారిటీ తీసుకుందాం, అసలు ఏం జరుగుతుంది సార్ అక్కడ అది అని ఒకసారి ఫోన్ చేసిన సార్. మరి మైనింగ్ ఏది మరి అడగాలి, పర్మిషన్స్ ఉన్నాయా లేవా, వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు అంటే చాలా ఉన్నాయి అటు సైడ్, అందులో ఏదనేది తెలియదు కదా దేని గురించి అని. అసలు 24 గంటలు మనకు రోజు ఉంటే 24 గంటలు ఆ ట్రాక్టర్ డ్రిల్లింగ్ మిషన్తో కొడుతున్నారంట సార్. అదే ఆ సౌండ్, ఆ డస్ట్, ఆ పిల్లలు నిద్రపోకపోవడం, కొంచెం వృద్ధులు ఉంటే వాళ్ళ గుండెపోటు రావడం, ఇదంతా జరుగుతుందంట సార్ విపరీతంగా. వాళ్ళు చెప్తా ఉన్నారు, చాలా ఇబ్బందులకు గురవుతున్నాం, ప్రకృతిని నాశనం చేయడమే కాదు మమ్మల్ని కూడా నాశనం చేస్తున్నాం. నేను కూడా ఎంక్వైరీ చేస్తాను, మీరు కూడా ఏముంది అనేది వాళ్ళు ఎవరో ఉన్నారు నాకు డీటెయిల్స్ ఇవ్వమని చూద్దాం, ఎంక్వైరీ చేసి పర్మిషన్స్ ఉన్నాయా లేదా, అసలు ఇబ్బందికరంగా ఏం చేస్తారు చెప్తాను. అయితే బాధితుడు ఏమన్నాడు అంటే ఎంఆర్ఓ వీళ్ళని వాళ్ళని కలిస్తే పెద్దగా స్పందన లేదని చెప్తా ఉన్నాడు సార్.
అదే తెలుసుకుంటాను. ఆ గనుల శాఖ నుంచి మాకు అనుమతి వచ్చిందనే వాదనలో మాట్లాడుతున్నారంట. కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారంట సార్. మీరు స్థానికంగా ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు అక్కడ చాలా ఉన్నాయి, 3-4 ఉన్నట్టున్నాయి. అందులో ఎవరు ఏంటిది అనేది తెలుసు. ఒకసారి నాకు కలవమని చెప్పండి, లేకపోతే నాకు డీటెయిల్స్ మీద అనవాలి. సార్ కొంచెం దృష్టి పెట్టండి సార్. కొంచెం ఇబ్బందులు పడుతున్నట్టు సార్ వాళ్ళు. మరి చాలా రోజుల నుంచి కాంటాక్ట్ అవుతున్నారు. మేమే అన్ని నిజాలు తెలుసుకొని మాట్లాడదాం అన్నట్టు మేము కూడా మిమ్మల్ని కూడా కలిసిరట సార్. నేను అడిగిన ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు కదా, కలిసినరా అంటే కలిసినామనే చెప్పిండు ఆయన. బాలాజీ నగర్ తండ వాసి. చాలా ఇబ్బందులు అవుతున్నాయంట సార్. మరి చాలా ఘోరంగా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏందో జైపాల్ యాదవ్ ఫోన్ చేద్దాం. Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. At the tone, please record your... జైపాల్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే. ఆయనేదే వాళ్ళ తమ్ముందంట క్రషర్. అదంతా 20 ఏళ్ళ కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడంట. ఇప్పటికే 4 ఏళ్ళు గడిచిపోయింది. ప్రకృతిని విధ్వంసం చేయడం కాదా? ప్రకృతిని సృష్టించగలుగుతామా మనం? మానవ నిర్మితం సాధ్యమేనా? సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఆ యొక్క గుట్టలను పుట్టలను ఇవాళ నాశనం పట్టిస్తే మనం నిర్మించగలుగుతాం అట్లాంటివి? అవే కాకుండా తండ ప్రజలు కూడా నాశనం అవుతున్నారు. ఇప్పుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆయనతోటి మాట్లాడితే ఏమంటున్నాడు, ఒకసారి నన్ను కాంటాక్ట్ అయినరంట కదా, గతంలో కూడా అయినరని చెప్తా ఉన్నాడు ఆయన. వీళ్ళదంతా భాగ్యస్వామ్య రాజకీయాలు, ఇవన్నీ అంత పొత్తులు ఉంటాయి. కానీ ఏదేమైనా ఈ వీడియో చూస్తే ఏమన్నా ఉంటుందండి? 1.5 కిలోమీటర్ లోపే ఉంటుందంట. అంత సమస్యలే, ఇంక అన్ని ఇబ్బందులే ఉంటాయి. ఏముంటాయి? భూగర్భ జలాలు కూడా ఎండిపోతున్నాయి. ఆ సౌండు, ఆ కథ, దుమ్ము ధూళి. ఈయననే ఫోన్ కట్ చేస్తున్నాడు. ఒకసారి అడుగుదు, మళ్ళీ చేద్దాం, రాదు. రాజకీయ నాయకులకు డబ్బు ఏ నుంచి వస్తుందండి నాకు అర్థం కాదు. ఇదే ఈ మైనింగ్లు, కాంట్రాక్టులు అవి తెచ్చి పైసల మీద పెట్టడం, అదే ప్రజల మీద పెట్టడం డబ్బంతా. ఇది పరిస్థితి. బాలాజీ నగర్ తండా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి దృష్టి పెట్టండి. అసలు పర్మిషన్ ఉందా? 20 ఏళ్ళకి ఎందుకు తెచ్చుకున్నారు? ఏం చేద్దాం అనుకున్నారు? ఆ తండను, ఆ గుట్టను ఉంచుతారా? మొత్తం ఏం లేకుండా నాకేస్తారా? ఏంది ప్రకృతిని దోసడం, మీరు డబ్బులు సంపాదించుకోవడం, ఎలక్షన్లు వచ్చినప్పుడు 10వ పరకో ఇవ్వడం, ఓట్లు వేయించుకోవడం, బయట పడడం, ఇదేనా కథ? ఆ ఎమ్మెల్యేనే చెప్తున్నారు 2, 3, 4, 5 ఉన్నాయి అట్లకించని. ఏంది కథ? తండాలు అంటేనే ప్రకృతికి నిదర్శనం. తండాలు అక్కడ పోతే చాలా అద్భుతంగా ఉంటుంది వాతావరణం. మీరు తండలకు పోయి కూడా గుట్టలంతా తొలిస్తారు, ఇంకేం లాభం? ఇది చాలా వినాశనం. ఏదో ఈ మధ్యలో వార్త చూసిన 150 ఏళ్ళ తర్వాత కరువు రాబోతుందంట మనకు. 150 ఏళ్ళ తర్వాత అసలు నీటి సుక్క కూడా దొరకని పరిస్థితి అంట అప్పట్లో. అది ఆ కరువు అట్లా రాబోతుందంట. ఎవరు దానికి మూలం? కర్త కర్మక్రియ మనమే. ఎక్కడికక్కడ అడ్డంగా దోసుకోవడం, ఓన్లీ మనుషులమే మిగిలాలన్నా, ఇంకేం వద్దా? చెట్లొద్దు, పుట్టలొద్దు, గుట్టలొద్దు, పక్షులొద్దు, జంతువులొద్దు, ఏదొద్దు. కేవలం మనమే తినాలే, ఇక కూర్చోవాలి పోయాడ. ఏం దోసుకోవడం ఏందో అర్థమైతలేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిందంట. ఈ జైపాల్ యాదవ్ తమ్ముడే నడిపిస్తున్నాడంట అదంతా అధికారం. అందుకే చూడు, పొలిటికల్గా అందరు వస్తారు. పొలిటికల్గా ఒక్క అధికారం, ఒక జెడ్పీటీసో, ఎంపీటీసో, ఓ సర్పంచో అయితే కథమే. సర్పంచ్ అయితే ఊరును దోసుకోవాలి, ఎమ్మెల్యే అయితేనే నియోజకవర్గాన్ని దోసుకోవాలి. ఇదే కథ నడుస్తుంది. ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని దోసుకోవాలి. ఇదే నడుస్తుంది. అందరు చేస్తున్నారంటే అందరు లోపల గదే చేస్తారు. దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఏదైనా ప్రకృతి నాశనం పట్టిస్తున్నారు కదా, మనం కూడా
100% నాశనం అయ్యే రోజులు చాలా దగ్గరనే ఉంటాయి. చూసుకుంటూ ఉండండి. మీరు దయచేసి ఆ బాలాజీ నగర్ తండాను ఒకసారి సందర్శించి దానికి మైనింగ్ అనుమతి ఉందా, అసలు ఎంత అనుమతి తీసుకున్నారు, ఎంత తొలుస్తున్నారు అని దృష్టి పెట్టండి. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు రిక్వెస్ట్ ఇది ఆ తండా ప్రజల నుంచి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.